హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆన్ టీవీ ఆన్ టైమ్ ఆన్ న్యూస్. మొత్తానికి భువనగిరి పార్లమెంటు నియోజకవర్గంలో ప్రచారం అయితే ప్రధాన పార్టీలు హోరెత్తిస్తున్నాయి. ఈ నేపథ్యంలో కొంతమంది మనతో పాటు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. ఈ భువనగిరి ప్రాంతంలో ప్రజలు ఎటువైపు ఆలోచిస్తున్నారు ఏంటనే తదితర అంశాలను తెలుసుకుందాం. ముఖ్యంగా విద్యార్థి విభాగం నాయకులు కూడా మనతో పాటు ఉన్నారు. అన్న నమస్తే. నమస్తే అన్న. మీ పేరన్నా? నా పేరు రాకల రమేష్ యాదవ్. నేను ఆలేరు నియోజకవర్గ విద్యార్థి విభాగం అధ్యక్షునిగా గత 7 సంవత్సరాల నుంచి పనిచేస్తా ఉన్నా. క్రియాశీలకంగా మరి మా ఆలేరు నియోజకవర్గంలో విద్యార్థి విభాగం కావచ్చు, అదేవిధంగా యువజన విభాగం కావచ్చు, సోషల్ మీడియా విభాగం కావచ్చు, ఈ 3 విభాగాలు పోల్చుకుంటే మా నియోజకవర్గంలో 8 మండలాలు 306 గ్రామాలు ఉన్నాయి. ఈ 306 గ్రామాలలో ప్రతి విభాగం మరి కమిటీ ఉన్నది. ఆ కమిటీతో పాటు మరి మండల కమిటీలు ఉన్నాయి, నియోజకవర్గ కమిటీలు ఉన్నాయి. వీళ్ళందరినీ కలుపుకుంటే దాదాపుగా 3000 పైచిలుకు మరి యువత కేసీఆర్ సైన్యంలాగా మరి మా దగ్గర కమిటీలు ఉన్నాయి. ఆ కమిటీలు కూడా మరి ఇప్పుడు జరిగేటటువంటి ఎంపీ ఎలక్షన్లు ఏవైతే ఉంటాయో ఆ ఎంపీ ఎలక్షన్లకు ఖచ్చితంగా కేసీఆర్ సైనికుల్లాగా పనిచేయడానికి సిద్ధంగా ఉన్నామన్నా. ఓకే రైట్. ఈ ఎంపీ ఎలక్షన్లో ప్రధానంగా ఎవరెవరు పోటీ పడుతున్నారు? మీరేమో ఆల్రెడీ క్యామా మల్లేష్కి ప్రచారం చేస్తున్నారు, ఓట్లతో సహా లెక్కబెట్టి మరీ చెప్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన అభ్యర్థుల మధ్య ఎవరెవరి మధ్య పోటీ ఉండే అవకాశం ఉంటుంది? ప్రధానంగా ఇప్పుడు అవునన్నా కాదన్నా అధికార పార్టీ బీఆర్ఎస్ పార్టీ మధ్యలోనే ఉంటుంది. బీజేపీ పార్టీ అనేది మన దగ్గర శూన్యంగానే చెప్పాలి. ఎందుకనంటే ఇక్కడ క్యాడర్ లేదు, అంతకు మించి లీడర్ కూడా లేరు. ఎందుకంటే మరి గతంలో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్లు ఏవైతే ఉన్నాయో ఈ భువనగిరి పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి 7 నియోజకవర్గాలలో పోల్చుకుంటే కేవలం 70,000 ఓట్లకు మాత్రమే పరిమితమైనటువంటి వాళ్ళ ఓటర్ల సంఖ్య. ఇప్పుడు మహా అంటే మోడీ ప్రాబల్యమో లేకపోతే ప్రభుత్వం అంటే కేంద్ర ప్రభుత్వం ఉండాలనే ఆలోచన ఉంటే 70,000 కాస్త 1,50,000 2 లక్షలకి కుదిస్తే తప్ప అంతకంటే ఎక్కువ ముందుకు పోయేటటువంటి అవకాశం అయితే లేదు. ఇక కాంగ్రెస్ పరిస్థితి తీసుకుంటే ఉంటే మరి గతంలో ఉన్నటువంటి పరిస్థితి ఏంటంటే కొంత మార్పు కోసం అంటే కల్లిబొల్లి మాటలు చెప్పి మరి ఒకరికి పెన్షన్ కాకుండా ఇద్దరికి ఇస్తామని చెప్పి 2,000 కాకుండా 4,000 ఇస్తామని చెప్పి రుణమాఫీ ₹1,00,000 కాకుండా 2 లక్షలు మాఫీ చేస్తామని చెప్పి కొన్ని మాయమాటలు చెప్పి మరి అనుకోని పరిస్థితులలో ప్రేమ లేనటువంటి ప్రభుత్వం ఏదైనా ఉంది అని అంటే అది కాంగ్రెస్ ప్రభుత్వమే, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వమే అని కూడా చెప్పొచ్చు. అక్కడ ఎవరికి కూడా మరి ప్రజానికానికి కావచ్చు, రైతులకు కావచ్చు, యువతకు కావచ్చు ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఎలాంటి నమ్మకం లేదని క్లియర్గా చెప్పొచ్చు. అంతకు మించి ఇక్కడ మనం మోసపోయినాం అనేటటువంటి భావన రైతాంగంలో కావచ్చు, యువతలో కావచ్చు, ముఖ్యంగా మహిళలలో కావచ్చు ఈ క్లారిటీగా కనబడుతూ ఉన్నది. మొన్న కాంగ్రెస్కు ఓటేసినటువంటి ఓటరు ఎంత కొట్టి కూడా నువ్వు వేయాలి కాంగ్రెస్ కన్నా కూడా వేసేటటువంటి పరిస్థితి లేదు. వాళ్ళు ఏదైతే ఊహించుకుంటున్నారో మేము 7 నియోజకవర్గాలలో 2,80,000 పైచీలకు మేము మెజారిటీలో ఉన్నాం, అంతకంటే ఎక్కువ మెజారిటీ వచ్చేటటువంటి ఆలోచన ఉన్నది అని కలిబొలి ఏదో పొలిటికల్లో ఏదైతే కంటున్నారో అది ఖచ్చితంగా తిప్పికొట్టేటటువంటి ప్రయత్నంలో మరి ప్రజలు ఉన్నారు. అంతకు మించి మహిళలు ఉన్నారు, రైతులు ఉన్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. అంటే ఈ 7 నియోజకవర్గాలలో 2,80,000 ఓట్లు మాత్రమే అధికంగా వచ్చాయా? ఈ 7 నియోజకవర్గాలలో వాళ్ళు గెలిచినటువంటి 6 ఎమ్మెల్యేలకు పోల్చుకుంటే 2,80,000 మెజార్టీలోనే వాళ్ళు ఉన్నారు. కానీ ఆ 2,80,000 అనేది గాలికి మాత్రమే వచ్చినటువంటి విషయాన్ని వాళ్ళు గమనించలేకపోతున్నారు. మాకున్నటువంటి క్యాడరు, మాకున్నటువంటి కార్యకర్తలు, మాకున్నటువంటి నాయకత్వము ఇప్పుడున్నటువంటి ప్రస్తుత ప్రభుత్వంలో ఉన్నటువంటి కాంగ్రెస్కు లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాం. అదే కాంగ్రెస్ పార్టీ 6 గ్యారంటీలు ఇచ్చాము, అమలు పరుస్తున్నాము అనేది కూడా వివిధ సభలలో చెప్తున్నారు. కొన్ని అమలు చేశాము, కొన్ని అమలు అవుతాయి అనే మాట చెప్తున్నారు. దీన్ని ఏ రకంగా నమ్మలేమా? ఏ రకంగా కూడా ప్రజలు నమ్మట్లేదు. ఇప్పుడు వాస్తవాలు చెప్పుకోవాలంటే ప్రస్తుతం ఉన్నటువంటి కాంగ్రెస్ కార్యకర్తలకు కూడా ఇప్పుడున్నటువంటి ప్రభుత్వ పరిస్థితిని నచ్చట్లేదు. ఎందుకు అని అంటున్నంటే ఖచ్చితంగా కూడా మరి ఏ రకంగా అయితే లీడర్షిప్ చేసేటటువంటి నాయకత్వం ఉన్నటువంటి వారు ఖచ్చితంగా రియల్ ఎస్టేట్ మీద ఆధారపడే మరి కొనసాగిస్తూ ఉంటారు రాజకీయాన్ని. వాళ్ళకి ఎక్కడ కూడా మరి రియల్ ఎస్టేట్ ఎక్కడ కూడా నడవట్లేదు. ఎందుకు వచ్చిందిరా బాబు, మన గవర్నమెంట్ ఎందుకు వచ్చింది, ఒక ఎమ్మెల్యే మనోడు అయింటే బాగుంటుండే, గవర్నమెంట్ రాకుంటే బాగుంటుండే అనేటటువంటి ఆలోచన ఉండే. ఇప్పుడు ఉన్నటువంటి హామీలు మేము ఖచ్చితంగా నెరవేర్చలేము, దీని మీదనే కొట్లాట అయితే తప్ప ప్రభుత్వం ఏది అభివృద్ధి పైన పెట్టేటటువంటి ధ్యాసనైతే కనబడతలేదు. ఎంతసేపు కుర్చీని
మరి కాపాడుకునేటటువంటి ప్రయత్నమే జరుగుతుంది కానీ అభివృద్ధి జరగట్లేదు. దానితో పాటు ఈ రియల్ ఎస్టేట్ ఏదైతుందో ఆ రియల్ ఎస్టేట్ లేపేటటువంటి ప్రయత్నం అయితే జరగట్లేదు అని చెప్పేసి ప్రస్తుత సొంత పార్టీ క్యాడరే అనుకున్నటువంటి వైన్యం అయితే మనము గుర్తించవచ్చు అని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తాను. మీరు చెప్పండి, క్యామా మల్లేష్ క్యాపబిలిటీ అని అంటే ఏం చెప్తారు మీరు? ఇప్పుడు ఇంతసేపు ఆ పార్టీ మీద ఆరోపణలు చేశారు, కాంగ్రెస్ పార్టీ మీద ఆరోపణలు చేశారు. మీకున్న అటువంటి క్యాపబిలిటీ ఏంది, క్యామా మల్లేష్కి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటి? క్యామ మల్లేష్కి ఉన్నటువంటి క్యాపబిలిటీ ఏంటంటే నిజంగా కూడా ఆయన గత 35 సంవత్సరాలుగా మరి కాంగ్రెస్ పార్టీలో పనిచేసిండు, టీఆర్ఎస్ పార్టీలో ప్రస్తుతం పనిచేస్తూ ఉన్నాడు. మరి ఆయనకు ఉన్నటువంటి ఏదైతే అనుభవం ఏదైతే ఉందో దాదాపుగా 35 సంవత్సరాలుగా డీసీసీ ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షునిగా పనిచేసిండు, అదేవిధంగా మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేసిండు, స్థానిక సంస్థలలో పనిచేసిండు, అదేవిధంగా ఒక బీసీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మరి ఇవాళ చలామణి అవుతా ఉన్నాడు. ఖచ్చితంగా ఒక బీసీ కాన్సెప్ట్ అనేది భువనగిరి నియోజకవర్గంలో ఇప్పుడే కాదు 2009 నుంచి ఈ కాన్సెప్ట్ అనేది నడుస్తూ ఉన్నది. ఇవన్నిటిని కూడా మరి క్యామ మల్లేష్ గారికి ఖచ్చితంగా కూడా అనుకూలమైనటువంటి వాతావరణాన్ని ఇస్తాననేటటువంటి మరి ఒక దృఢ సంకల్పంతో మేమున్నాం. ఖచ్చితంగా కూడా మరి మామూలుగా ఏమి గెలవడు, మంచి మెజారిటీతోనే గెలుస్తాడు. మరి మా సామాజిక వర్గం కూడా ఎక్కువగానే ఉన్నది. అక్కడ జనగాం కావచ్చు, ఇక్కడ ఇబ్రాహీంపట్నం కావచ్చు, ఆలేరు కావచ్చు, భువనగిరి కావచ్చు, తుంగతుర్తి కావచ్చు, మునుగోడు కావచ్చు, అన్ని నియోజకవర్గాలలో ఆయనకు సంబంధించినటువంటి ఏదైతే గొల్లకుర్మ సామాజిక వర్గం ఏదైతుందో ఆ గొల్లకుర్మ సామాజిక వర్గానికి సంబంధించి 4 లక్షల ఓట్లకు పైగా మరి ఈ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓట్లే ఉన్నాయి. మరి మా వ్యక్తిని మావోన్ని మేము గెలిపించుకోవాలన్నటువంటి ఆలోచనతోటి మరి ఆయన సామాజిక వర్గం ఖచ్చితంగా వేచి చూస్తూ ఉన్నది. ఆయనను గెలిపించుకోవాలన్నటువంటి దృఢ సంకల్పంతో పనిచేయడానికి సిద్ధంగా ఉన్నారని కూడా తెలియజేస్తా ఉన్నాం. ఫైనల్గా చెప్పండి, భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ ప్రజలకు మీరు ఏం చెప్తారు? ఖచ్చితంగా గత 4 నెలల క్రితం మన తెలంగాణ రాష్ట్ర ప్రజలంగా మనం అందరం కూడా మోసపోయినాం. మరి ఇందిరామ రాజ్యం చేస్తా అంటే నిజంగా కూడా ఇందిరామ రాజ్యం తెచ్చే చూపిస్తున్నాడు రేవంత్ రెడ్డి. ఎందుకంటే ఇందిరామ రాజ్యంలో మీరు గమనించాలి, మరి ఎమర్జెన్సీ ఉండే, మరి ఎన్నో ఆటుపోట్లకు ఎదురై మనం నిజంగా కూడా చాలా కష్టపడ్డాం. ఆ కష్టాలు కూడా ముందు చూపించేటటువంటి ప్రయత్నం కూడా రేవంత్ రెడ్డి చేసేటటువంటి ప్రయత్నం కనబడతా ఉన్నది. ఆయన ఒక సీఎం హోదాలో ఏం మాట్లాడుతుండో తెలియనటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. గతంలో నిన్ననే వచ్చిండు, ఏం చేస్తావా ఈ భువనగిరి నియోజకవర్గాన్ని ఏం అభివృద్ధి చేస్తాడని చెప్తాడేమో అనే ఆశతోటి జనాలందరూ వస్తే నేను కోమటిరెడ్డి వెంకరెడ్డి కుడి భుజం, రాజగోపాల్ రెడ్డి ఎడమ భుజం, ఆయన ఇద్దరు నాకు దగ్గర వ్యక్తులు. నా తర్వాత డబుల్ ఇంజన్, ఆయన గెలిస్తే త్రిబుల్ ఇంజన్ అంటాడు. మళ్ళా నా తర్వాత హోదా ఉన్నటువంటి వ్యక్తి వెంకటరెడ్డి అని మాట్లాడింది తప్ప ఈ నియోజకవర్గాలకు ఏం చేస్తాననేటటువంటి అంశాన్ని మర్చిపోయి అన్ని సొల్లు కబుర్లు చెప్పిపోయిండు తప్ప ఆయనకు ఈ ప్రాంతం మీద కానీ ఈ రాష్ట్రం మీద కానీ ప్రేమ కానీ ఒక అవగాహన కానీ లేనటువంటి వ్యక్తిని ఇలా ముఖ్యమంత్రిగా చేసుకున్న పాపానికి కూడుస్తున్నాం అనేటటువంటి అంశంతో మరి ప్రజలు బాధపడుతూ ఉన్నారు. ఖచ్చితంగా ఆయనకు బుద్ధి చెప్పాలి. ఏదైతే హామీలు ఇచ్చారో ఆ హామీలను వెంటపడి మరి హామీలను నెరవేర్చుకోవడం కోసము ఖచ్చితంగా ప్రశ్నించేటటువంటి గొంతుకను గెలిపించుకోవాలనేటువంటి ఆలోచన ఉండాలని కూడా ప్రతి ఒక్కరు కూడా సూచిస్తూ ఖచ్చితంగా ప్రశ్నించే గొంతుక మన క్యామ మల్లేష్ అన్న అవుతాడు. ఖచ్చితంగా క్యామ మల్లేష్ అన్న గెలిపించుకోవాల్సినటువంటి అవసరం భువనగిరి నియోజకవర్గ ప్రజలకు ఉందని మీ ద్వారా మరి భువనగిరి నియోజకవర్గ ప్రజలకు తెలియజేస్తాం. రైట్, మొత్తానికి థ్యాంక్ యూ. రైట్, అయితే మొత్తానికైతే భువనగిరి పార్లమెంటు నియోజకవర్గ పరిధిలో నిన్న సభకు వచ్చినటువంటి సీఎం రేవంత్ రెడ్డి ఏం మాట్లాడుతున్నారో అర్థం పర్థం లేని మాటలు మాట్లాడుతున్నారే అనే ఒక ఆరోపణ అయితే వచ్చినది. ఇందిరమ్మ రాజ్యం తెస్తానని చెప్పి నిజంగానే ఇందిరమ్మ రాజ్యం ఎమర్జెన్సీ పరిపాలన తెచ్చే విధంగా ఆయన మాట్లాడినటువంటి తీరు పరిపాలన కనబడుతున్నది. గతంలో 10 ఏళ్ళు పరిపాలించినటువంటి బీఆర్ఎస్ పార్టీ ప్రజలకు, అటు రైతులకు, ఇటు నిరుద్యోగులకు, ఉద్యోగులకు, విద్యార్థులకు అనుకూలమైనటువంటి పార్టీగా బీఆర్ఎస్ పార్టీ నిలబడుతున్నది. క్యామ మల్లేష్ కూడా ప్రథమ స్థానంలో నిలుస్తారు అనే ఒక ధీమా అయితే వ్యక్తం చేస్తున్నారు. ఏది ఏమైనప్పటికీ మరి క్యామ మల్లేష్ విజయం ఏ రకంగా ఉంటుందో వేచి చూడాలి. ఇది ఇవాల్టి స్పెషల్ ఎపిసోడ్. మరొక ఎపిసోడ్తో మళ్ళీ మీ ముందుకు వచ్చే ప్రయత్నం చేస్తాను. అప్పటి వరకు ఆన్ టీవీతో టచ్లో ఉంటారని ఆశిస్తూ దిస్ ఇస్ బాలు సైనింగ్ ఆఫ్. నమస్తే.